नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला पुलिस की बड़ी कामयाबी। बेला मंडल केंद्र में 14 दुपहिया वाहन चुराने वाला गिरोह को गिरफ्तार करके उन्हें रिमांड पर लिया गया। इस मौके पर डीएसपी जीवन रेड्डी ने शुक्रवार को बेला थाने में सीआई साईनाथ और एसआई राधिका के साथ पत्रकार सम्मेलन रखा और एसआई राधिका और उनकी टीम की तारीफ की। इतनी बड़ी संख्या में दोपहिया वाहन बरामद किए, उन गाड़ी मालकों के लिए फायदा पहुंचाया और इनके साथ एसपी ने इस मामले में गहन स्पष्टीकरण के लिए एसआई राधिका, प्रभाकर, एएसआई गणपति और दामोदर को बधाई दी, क्योंकि ये एक उन्हें खोजने में पहल की। మరియు వారి ఇంటరాక్షన్ చేయడంలో మరియు 14 దొంగలించిన బైకులను రికవరీ చేయడంలో మా బేలా ఎస్ఐ రాధికతో పాటు బేలా సిబ్బంది ఎవరు ప్రభాకర్, సలీం, గణపతి, వీరు దామోదర్, వీరు నలుగురు కూడా కష్టపడడం జరిగింది. వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సిఐ సాయినాథ్ గారి ఆదేశం మేరకు బేలా ఎస్ఐ రాధిక ఇక్కడ బేలా పట్టణంలోని కుంభంభీం చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 4 వ్యక్తులు 3 బైకులపై అనుమానాస్పదంగా రావడం జరిగింది. వారిని ఆపి వారిని ప్రశ్నించగా వారి వద్ద ఆ బైకులకు సంబంధించి ఎలాంటి కాగితాలు లేవు. వారు ఈ బైకులు దొంగతనం చేసి వచ్చినట్టు వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పంచులను పిలిపించి వారి సమక్షంలో వారిని ఇంటరాగేషన్ చేయగా వారు మొత్తం 14 బైకులు వేరువేరు ప్రాంతాల్లో దొంగతనం చేసినట్టు నేరం అంగీకరించడం జరిగింది. వారి పేర్లు కోతరాజ్వార్ శేఖర్, ఇతని బేలా, పొంగల ఉమేష్, ఇతని జైనత్, గవనాడే జ్ఞానేశ్వర్, ఇతని కామ్గార్పూర్ విలేజ్ ఆఫ్ బేలా మండల్, అస్లాం ఖాన్, ఇతని బేలా. అంటే 3 బేలా మండల్ వాళ్ళు, ఒకరు జైనత్. వీళ్ళు 4 ఫ్రెండ్స్ 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ వీరికి మన జల్సాలకు అలవాటు పడి డబ్బు అంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో వీళ్ళు ఆగస్టు 2023 నుంచి ఈ బైకులు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఇంకా వీళ్ళు ఎక్కువ దొంగతనం చేసిన బైకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ చేయడం జరిగింది. వీళ్ళ ఇంటరాక్షన్లో టోటల్ 14 బైకులు రికవర్ అయినాయి. 14 బైకులలో ఒకటి బేలా నుంచి దొంగతనం హెచ్ఎఫ్ డీలక్స్ AP01 AH 7240 ఈ బైకు బేలాలో దొంగతనం జరిగింది. క్రైమ్ నెంబర్ 41/24 సంబంధించిన బైక్ ఇది. ఇది కాకుండా కిన్వర్ట్ నుంచి ఒక బైకు దొంగతనం చేయడం జరిగింది. ఒకటి ఆదిలాబాద్ 1 టౌన్ నుంచి పల్సర్ బైక్ దొంగలించినారు. తర్వాత హైదరాబాద్ రాజేంద్రనగర్ నుంచి ఒక బైకు హెచ్ఎఫ్ డీలక్స్, పేట్ బషీరాబాద్ ఏరియా నుంచి ఒక స్ప్లెండర్ బైక్, మేడ్చల్ ఏరియా నుంచి ఒక యూనికార్న్ బైక్, చిక్కడపల్లి హైదరాబాద్ నుంచి ఒక ఫ్యాషన్ ప్రో బైకును ఈ దొంగలించడం జరిగింది. అక్కడ అన్ని పొజిషన్లలో ఈ 7 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్హెచ్ఓలతో కూడా ఈ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. వీటి బైక్లకు సంబంధించి అక్కడ కేసులు అయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ 7 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసులలో బైకులు రికవరీ చేయడంతో పాటు ఇంకొక 7 బైకులు కూడా రికవరీ చేయడం జరిగింది. 7 బైకులకు సంబంధించి ఇప్పటి వరకు కేసులు కాలేదు. ఈ నిందితులు వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో ఈ బైకులను ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, కిన్వర్ట్ మరియు వేరువేరు ప్రాంతాల నుంచి ఈ బైకులు దొంగలించుకొని తెచ్చినట్లు వారు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ బైకులకు కొద్దిగా నెంబర్స్, ఆర్సీ నెంబర్స్ కరెక్ట్ లేవు. చార్సీ నెంబర్స్, ఇంజన్ నెంబర్ మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఓనర్స్ను ట్రేస్ చేయడానికి మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. టోటల్ ఈ 14 బైకులను సీజ్ చేసి ఒక మంచి కేసును డిటెక్ట్ చేసి మన 14 మంది ఓనర్స్కు బెనిఫిట్ చేసినప్పుడు దీనిలో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్ఐ బేలా రాధిక మరియు బేలా స్టాఫ్ మరియు సూపర్వైజ్ చేసిన సాయినాథ్ జైనత్ సిఐ వీరందరినీ కూడా మా గౌరవ ఎస్పీ గౌశాలం ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. 14 బైకులు ఒకేసారి ఈ బేలాలో రికవర్ కావడం ఇది మొట్టమొదటిసారి. వీటి వర్త్ దాదాపు 14 లక్షల వరకు ఉంటుంది మార్కెట్లో. వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది.